ఫార్మింగ్ యూరాలజీ. ఈరోజు మీ అందరి సందర్భంలో ఈ సెలబ్రేషన్ కారణం ఏంటి అంటే జస్ట్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ రోబోటిక్ యూరోలాజికల్ సర్జరీస్. మాది సింగిల్ ఒక ఇనుము బ్యాగ్ని కట్ చేసేవాళ్ళు. ఒకప్పుడు 25 సంవత్సరాల ముందు ఒక రంపం తీసుకొని స్లోగా కట్ చేసేవాళ్ళు. అది కట్ చేసినప్పుడు దాని ఎడ్జెస్ అంతా చాలా ర్యాగడ్గా షార్ప్ కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడు ఒక లేజర్ మెషిన్తో పర్ఫెక్ట్ కట్ ఇస్తారు, స్ట్రైట్ లైన్లో వస్తుంది. సో దట్ ఈస్ డన్ బై రోబోటిక్ అండ్ దిస్ ఇస్ డన్ బై హ్యాండ్. సో ఈ హ్యాండ్తో వచ్చే కొన్ని కష్టాలని ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది అధిగమిస్తుంది. సో ఈ రోబోటిక్ ఆర్మ్ నడిపించేది ఏంటి? సర్జన్ హ్యాండ్ మాత్రమే. సర్జన్ చేతితో హ్యాండ్ మూవ్ అయినప్పుడే రోబోటిక్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. కానీ సర్జన్ హ్యాండ్ని కూడా రెస్ట్రైన్ మూమెంట్లో ఆ లొకేషన్ బట్టి రెస్ట్రైన్ మూమెంట్లో ఉంచుకొని రోబోట్ సేఫ్టీ ప్రికాషన్స్ని కన్సిడర్ చేసుకొని ఆ మూమెంట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు పిక్చర్ చూసారు అంటే ఈ సర్జన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ద పేషెంట్ ఈస్ లయింగ్ ఆన్ ద టేబుల్. ద రోబోట్ ఈస్ గోయింగ్ ఆర్మ్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద అబ్డమన్ అండ్ సంబడి ఈస్ అసిస్టింగ్ ద రోబోటిక్ ఆర్మ్స్. సో ఇది రోబోట్ గురించి. సో it is the surgeon who does the surgery. It is not the robot who does the surgery. That's the first point. Second point, if I tell you in the different direction, this is the operation theatre table అనుకుంటే ఇలా సర్జన్ కూర్చోవడం, అసిస్టెంట్స్ ఈ మానిటర్లో చూడడం, ఈ రోబోటిక్ ఆర్మ్స్ పేషెంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏమవుతుంది మనకి ఈ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ రోబోటిక్ సర్జరీ? ఎన్ని రోజులు హాయిగా ఆపరేషన్ చేసుకుంటున్నాం కదా, ఈరోజు కొత్తగా మనం ఎందుకు ఈ రోబోటిక్ సర్జరీ గురించి ఆలోచిస్తున్నాం? దానికి 2 కారణాలు ఉంటాయి. There is a benefit for the patient, there is a benefit for the surgeon also. If you look at the benefit for the patients, as I said, మీకు ముందే చెప్పాను, ఇది చాలా ప్రిసైజ్డ్ సర్జరీ అండి. ఆ ప్రెసిషన్ అనేది పెరిగేసరికి పేషెంట్కి వచ్చే అవుట్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ద అవుట్కమ్. ది సెకండ్ ఈజ్ మినిమల్ ఇన్వేసివ్. ఈ రోబోటిక్ సర్జరీ అనేది కోర్స్ చేసేది కాదు, ఈ హోల్స్ వేసి లాప్రోస్కోపీ ద్వారా అసిస్ట్ చేసుకుని చేసేది. సో మినిమల్ పెయిన్ అండ్ రోబోటిక్ ఆర్మ్స్ ఎలా డిజైన్ అయి ఉంటాయంటే ఇన్ఫ్యాక్ట్ లాప్రోస్కోపీ సర్జరీ కన్నా తక్కువగా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూర్ లెస్సర్ కాంప్లికేషన్స్. యాజ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యేసరికి కాంప్లికేషన్స్ అనేది బాగా తక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం రాదు కాబట్టి అండ్ ఈ గెట్స్ బ్యాక్ టు వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రోబోటిక్ ఆపరేషన్ చేసిన 10 రోజే మళ్ళీ తన పనిలోకి వారం రోజులుగా పనిలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి గెటింగ్ బ్యాక్ టు ద యాక్టివిటీ అంటే ది ఇండైరెక్ట్ కాస్ట్, అంటే ఏదో ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవడం, ఆ నెల శాలరీ పోవడం అనేది జరగకుండా ఇండైరెక్ట్ కాస్ట్ అనేది తగ్గిపోవడం అనేది జరిగిపోతుంది. రోబోటిక్ సర్జరీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకు అంటున్నాయంటే మీరు చూసుకున్నారంటే ఒక కిడ్నీ అనుకున్నాం. కిడ్నీలో ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ట్యూమర్లు అనేది చాలా ఈజీగా పికప్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటారు. చిన్న కిడ్నీ ఈజ్ ఈజియెస్ట్ ఆర్గన్ దట్ కెన్ బి సీన్ ఇన్ అల్ట్రాసౌండ్. చిన్న ట్యూమర్ కూడా పికప్ అయిపోతుంది. సో యూ నీడ్ ఎ ప్రెసిషన్ టు రిమూవ్ ద ట్యూమర్. ప్రతి వచ్చిన వాడికంతా కిడ్నీ తీయకుండా ఆ కిడ్నీలో ఉన్న ట్యూమర్ మాత్రమే తీసి కిడ్నీ మనం ఉంచగలిగే కెపాసిటీ ఆర్ ఆ ఈజ్ని రోబోటిక్ సర్జరీ ద్వారా మనం సాధించగలుగుతున్నాం. అదొక మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నొంగోటి ప్రాస్టేటిక్ క్యాన్సర్ అనుకుందాం. ప్రతి ఒక్కరు ఒకప్పుడు కాలంలో 60-65 అనగానే మన పని అయిపోయింది అనుకునేవాళ్ళు. ఈ మధ్య 85 అన్నా కానీ 85 years ఈజ్ గుడ్ అనుకుంటున్నాం. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మామూలుగా 65 దాటి 70 దాటిన వాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తాం. సో లైఫ్ స్పాన్ అనేది పెరిగేసరికి మనం ఎక్కువ మందిని ప్రాస్టేట్ క్యాన్సర్తో చూడటం జరుగుతాం. కాబట్టి వాళ్ళకి ఇది అవసరం పడతాం. దట్ ఈస్ ద థర్డ్ రీజన్. అండ్ నెంబర్ 3 ఇంకొకటి ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్లో యూరోలాజికల్ ట్రాక్లో, అంటే కిడ్నీ నుంచి మూత్రనాళం వరకు ఈ ట్రాక్స్లో కొన్ని పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాటికి రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ అంటే దాన్ని కట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇన్ని రోజులు ఓపెన్ ఆపరేషన్స్తో చేశారు. కానీ మినిమల్ ఇన్వేజివ్ ఆపరేషన్స్లో ఆ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా సులువుగా చేయొచ్చు. అందువల్ల రోబోటిక్ సర్జరీ క్వైట్ ఫేమస్ అయింది యూరాలజీ సర్కిల్స్లో. ఇంకేమిటి న్యూయర్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి అంటే ఇమేజింగ్. మనం ఇక్కడ ఎంఆర్ఐలో సిటీ స్కాన్లో చూసి మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టుమారో ద టెక్నాలజీ ఈస్ ద ఎంఆర్ఐ ఈస్ సీన్ ఆన్ ద స్క్రీన్. మీకు ఒకసారి నేను వీడియో చూపిస్తాను. ఒక అల్ట్రాసౌండ్ ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ మీ కంటికి అప్పుడే కనపడుతూ ఉంటుంది. ఆ ఎంఆర్ఐ ఫ్యూజ్ అవుతుంది. ఫ్యూజ్ అయిన తర్వాత నువ్వు చేసేది కరెక్ట్ ప్లేస్లో చేస్తున్నావా కాదా అన్న విషయం కూడా తెలిసిపోతుంది. జబ్బుని మనం బయట నుంచే ఆ ఇమేజ్ ఫ్యూజన్తో మనం చూడగలుగుతాం. సో ఈ న్యూయర్ టెక్నాలజీ వచ్చేసరికి ఆబ్వియస్లీ పేషెంట్ అవుట్కమ్స్ అయితే బెటర్ అవుతాయి.
సో మానిటర్ ట్రైనింగ్ ఇంకొకటి ఏంటంటే రోబోటిక్ దాంట్లో యంగర్ సర్జన్స్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఐ టెల్ యూ వాట్ ఏ సింపుల్ దిస్ థింగ్ అబౌట్ హౌ ఇట్ గోస్ అక్రాస్. సో అదే రోబోట్ అండి, దాని సర్జికల్ కార్డ్ అంటాం, ఇది పేషెంట్ కార్డ్ ఇది. దాని తర్వాత అది కన్సోల్. ఇప్పుడు నేను చూసిన పిక్చర్లో ఏదైతే ఉన్నాయో 3 ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాను. దీనికి ఉన్న ఆర్మ్స్ ఏదైతే ఉన్నాయో చూసో ప్రెడేటర్లో వాడి చేతుల్లాగా ఉంటాయి, అలా ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఆర్మ్స్ ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళి అవి కడుపులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అవర్ మూమెంట్. సో ఆ అబ్డోమెన్లోకి ఇలాంటి కడుపులోకి చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం ఎంట్రీ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంటర్ అయిన వాటిల్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది పాస్ చేసి అవి ఆ రోబోట్కి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ద రోబోట్ ఈస్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ గాన్ ఇన్ టు ద అబ్డోమెన్. సో ఇలా అటాచ్ అయిన వాటికి ఇన్స్ట్రుమెంట్స్ అనేది పెట్టిన తర్వాత ద ఆపరేషన్ ఈస్ డన్ బై ద కన్సోల్. సర్జన్ ఏదైతే కన్సోల్లో కూర్చొని ఉన్నాడో తన చేతి మూమెంట్తో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. సో వేర్ ఐఎమ్ సిట్టింగ్ దేర్ ఈస్ దట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బీయింగ్ మూవ్డ్ బై మీ. సో దే ఆర్ మూవింగ్ ఇన్సైడ్ ద అబ్డోమెన్. అది కడుపులో ఆ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు చూసారంటే ఆ స్క్రీన్ మీద ఆ ఏరియా మొత్తం కలిపి 1.2 సెంటీమీటర్ల ఏరియా అంత పెద్ద స్క్రీన్లో చూస్తూ ఉంటాం. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ సో బిగ్. సో ద ప్రెసిషన్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ మోర్. మన కంటి చూపులో కనపడింది. తర్వాత ఆ కిడ్నీని కట్ చేసి ఆ ట్యూమర్ మాత్రమే తీయడం జరుగుతుంది. సో ఆ ఆర్మ్స్ చూడండి, దే ఆర్ ప్రిసైజ్ ఆర్మ్స్. దే ఆర్ వెరీ ప్రిసైజ్ మూమెంట్స్ ట్రాన్స్మిటెడ్ బై అస్. మన చేతిలో ఉన్న మూమెంట్ అక్కడ తీసుకెళ్తున్నాయి. మన చేతులు పనిచేయట్లేదు, బట్ మన చేతిలో ఉన్న మూమెంట్ని అది అక్కడ తీసుకెళ్తున్నాయి. సో ఆ ట్యూమర్ని మనం ఆ కిడ్నీ లోపల నుంచి తీయడం జరిగింది. తీసేసి ఆ కిడ్నీని రిపేర్ చేయడం జరగాలి. దాంట్లో ఉన్న బ్లీడింగ్ అనేది రాకుండా కిడ్నీ రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సర్జరీలకి లైక్ డిఫికల్ట్ ఆపరేషన్స్ ఆఫ్ టేకింగ్ అవుట్ సమ్ ట్యూమర్స్ ఫ్రమ్ ద కిడ్నీస్, ఇలాంటి సర్జరీస్కి దాంట్లో బ్లడ్ సప్లై ఉన్నదా లేదా అనేది ఆ మందిస్తే ఆ గ్రీన్గా కనపడిందంటే మనం కరెక్ట్గా చేసాము, బ్లడ్ సప్లై ఉన్నట్టు లెక్క. అలాంటి వాటిలో చాలా కష్టం. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మనం ప్రాస్టేట్ అనేది మొత్తం తీసేస్తే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్కాంటినెన్స్, అంటే మూత్రం లీక్ అయిపోవడం, ఎరెక్షన్స్ లేకుండా పోవడం. కానీ వాటిని మనం చెయ్యాలి అంటే ఈ రోబోటిక్ సర్జరీలో ఈ ఏరియా ఏదైతే మీరు చూస్తున్నారో అది మొత్తం కలిపి 1.5 సెంటీమీటర్ ఏరియానండి. ఆ 1.5 సెంటీమీటర్ మనం అంత పెద్దగా చూస్తున్నాం. ఆ నర్వ్స్ మనం చూసి ఆ నర్వ్స్ మనం సేవ్ చేయగలుగుతున్నాం ప్రాస్టేట్ సర్జరీ. సో వాళ్ళకి ఇన్కాంటినెన్స్ అనేది లేక ఎరెక్టైల్ ఫంక్షన్స్ అనేది ప్రిజర్వ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రోబోటిక్ సర్జరీ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ మధ్య కాలంలో కొత్తగా అల్గారిథం క్రియేట్ చేసి కొత్తగా చేసేవాడు కరెక్ట్గా చేస్తున్నాడా, నువ్వు చేస్తున్నావా లేదా అని సూచించడం కూడా జరుగుతుంది. దట్ ఈస్ AI based algorithm. That algorithm is going to be future. And the same thing is going to be training for future surgeons దానికి వస్తూ ఉంటుంది. అండ్ రిమోట్ సర్జరీ ఇది ఆల్రెడీ జరిగిందండి. ఇది ఫ్యాక్టరీ ఇప్పుడు జరిగింది, కానీ ఇప్పటికీ ఎథికల్ క్లియరెన్స్ లేదు. అమెరికాలో కూర్చొని ప్యారిస్లో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ అయింది. కన్సోల్ అమెరికాలో ఉంది, ప్యారిస్లో పేషెంట్ ఉన్నాడు. సో అమెరికాలో ఉన్న పేషెంట్కి అమెరికాలో ఉన్న సర్జన్ ప్యారిస్లో ఉన్న పేషెంట్కి ఒక ఆపరేషన్ చేసి ఒక ఆర్గాన్ తీయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు టెక్నాలజీలో ల్యాక్, అక్కడ నుంచి ఆ సిగ్నల్ ఇక్కడ రావడానికి ఒక కొన్ని మిల్లీ సెకండ్ డిలే ఉంటుంది. ఆ డిలేలో ఏమన్నా కావచ్చు అనేది ఎథికల్ కన్సిడరేషన్. ఆ ల్యాక్ లేదు అనుకున్న పక్షంలో ఫ్యూచర్లో ఇది కామన్. యాక్చువల్గా రోబోట్ అసలు యాక్చువల్గా ఇన్వెంట్ అయిందే కానీ యుద్ధ యాన్యువల్ చెకప్లో అది చేయించినప్పుడు అబ్డామినల్ స్కానింగ్లో PSA చాలా యూరిన్ టెస్ట్ చేయించినప్పుడు PSA 8 చిల్లర వచ్చింది. 8 అంటే ఇమీడియట్గా నిమ్స్ వాళ్ళు చెప్పారు అంటే న్యూరాలజీ కన్సల్ట్ చేయండి ఇమీడియట్గా. ఇన్స్టిట్యూట్కి వచ్చేసి పూర్ణచంద్ర రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు స్కానింగ్ చేయించారు. చేసిన తర్వాత డిటెక్ట్ చేసిన తర్వాత చేయించుకుంటే తొందరగా మంచిగా ఇప్పుడే ఇనిషియల్ రోబోటిక్ సర్జరీ అయితే మంచిగా ఉంటుంది. దానికి ఓకే అని చెప్పినాం. February 9th 2021లో చేయించుకున్నాను. 2021లో చేయించుకున్నాను. తర్వాత యూరిన్ లీకేజ్ గిట్ట ఏం లేదండి. కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు ఫస్ట్. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏం చేస్తలేను, కానీ ఇప్పుడైతే యూరిన్ లీకేజ్ అలాంటి you'll have no incontinence or sometimes better outcomes. You'll be back to work in the next 10 days. He's got no incontinence, he's mentally stable, he's able to do his work, he's going to earn for the next 5 years.
So what is costly here? Cost. గుడ్ ఈవినింగ్ అండి. మీరందరూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ వచ్చి చాలా సంతోషం. 1000 న్యూరలాజికల్ రోబోటిక్ సర్జరీ చేయడం చాలా తక్కువ మంది చేశారు ఇండియాలో, చాలా తక్కువ హాస్పిటల్. ఇది చాలా పెద్ద ల్యాండ్. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే మనకు 5 టీం గురించి నేను చెప్పదలుచుకున్నాను. 5 టీం అంటే ఏదో సర్జన్స్ ఉండి మన దగ్గర ఏదో గ్రూప్ ఆఫ్ న్యూరాలజిస్ట్ కలిసి చేస్తాం. నాట్ జస్ట్ ద సర్జన్స్, ఇట్ ద నర్సెస్, ఇట్ ద ఓటీ బాయ్స్, అడ్మిషన్ డిశ్చార్జ్ వరకు ప్రతి ఒక్కరు పాత్ర ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ బాగా చేస్తే పేషెంట్ సర్జికల్ అవుట్కమ్ బాగుంటుంది, పేషెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఉంటుంది, పేషెంట్ హ్యాపీగా ఉంటుంది, పేషెంట్ హ్యాపీగా పోతుంది, వితౌట్ మచ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే కొన్ని కేసుల్లో చాలా లాభం ఉంటుంది. దీంట్లో ట్రెమర్లెస్ ఉంటుంది, మన షేకింగ్ అనేది ఉండదు, 3D విజువలైజేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ 4 ఆర్మ్స్ ఒకటే మనిషి జస్ట్ మన ప్లే స్టేషన్ ఆడుకుంటాం, అది కలిపి ఏది అవసరం ఉంటే అది వాడుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే డీప్ స్ట్రక్చర్ ప్రాజెక్ట్ చాలా బోన్స్ మధ్యలో ఉంటుంది, చేతికి వెళ్ళి దాన్ని కుట్లు వేయడం అనేది చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే ఎండోరిస్ టెక్నాలజీ అని ఉంటుంది. వాటితో ఏంటంటే మన చేతులు ఎలా తిప్పుతామో లోపల ఎండోస్కోప్ ఆర్మ్ చివర కూడా అలా తిప్పొచ్చు. సో సూచరింగ్ ఇవన్నీ చాలా ఈజీ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ప్రాసెస్ అనేది ఈజీ అంటారు. చాలా ఈజీ ఉంటుంది. సూచరింగ్ అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ లొకేషన్ చాలా నీట్గా సూచరింగ్ ఇవన్నీ. ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఆ కిడ్నీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటుందండి. ఒక స్మాల్ పార్ట్ 5% 2% డిపెండింగ్ అంటే వెళ్ళిపోతుంది. తర్వాత ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు లివర్ ఉంటుంది, సగం తీసేస్తే మళ్ళీ రికవర్ అవుతుంది. అట్లా కిడ్నీకి ఏమైనా జరిగే అవకాశం? కిడ్నీకి రికవరీ అనేది ఉండదు, కానీ అది సరిపోతుంది. కిడ్నీలు ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయి. భగవంతుడు ఏంటంటే ఒక కిడ్నీ కంప్లీట్ లేకున్నా కూడా ఒక కిడ్నీ డొనేట్ చేస్తారు. డొనేట్ చేసిన తర్వాత మిగిలింది ఒకటే కిడ్నీ. ఆ ఒక్క కిడ్నీ కూడా 100 సంవత్సరాలు వస్తుంది. అయితే చాలా మందికి డొనేట్ చేస్తున్నారు. చాలా మందికి సిమ్టమ్స్ లేకుండా కూడా 2 కిడ్నీలు ఒకటే ఖరాబ్ అవుతాయి. అది ఎట్లా? కాంబినేషన్ కాదు, మన దగ్గర ఉండేది డయాబెటీస్, నెక్స్ట్ హైపర్ టెన్షన్, కొన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్, పెయిన్ కిల్లర్స్. చాలా మంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇష్టం ఉన్నట్టు తెలియకుండా వాళ్ళే సొంత డాక్టర్ చాలా ట్యాబ్లెట్ వాడుతున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కాదు. సో దీంతో చాలా ప్రాబ్లమ్స్ రావస్తున్నాయి. దానికి కిడ్నీ ఫెయిల్ చేస్తుంది. దానికి ఓన్లీ ఆన్సర్ ఇస్ డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. हम यहाँ पे 1000 रोबोटिक सर्जरी के कम्प्लीशन पे उसके मुतालिक लोगों में अवेयरनेस क्रिएट करने के लिए आए। हमारे पास रोबोट 2016 में आया। उसके बाद इवन कोविड के ज़माने में काफ़ी नंबर किए हैं। हमारा सिंगल स्पेशलिटी हॉस्पिटल which has done a maximum number of robotic surgeries in यूरोलॉजी एंड नेफ्रोलॉजी। और जनरली आज जैसा बताया गया, किडनी के कैंसर्स में, प्रोस्टेट के कैंसर्स में, कॉम्प्लेक्स रिकन्स्ट्रक्शंस में, जहाँ पे उसको ऊपर ओपन करके करना या लेप्रोस्कोपी करना मुश्किल होता है, वैसे सिचुएशंस में रोबोटिक सर्जरी से काफ़ी अच्छे रिजल्ट्स हुए हैं। तो ऐसे करते हुए हम 10 सर्जरीज कंप्लीट कर चुके हैं। इस बारे में वी वांट टू क्रिएट एन अवेयरनेस एंड सो दैट मोर नंबर ऑफ पीपल कैन बेनिफिट। Chief Urologist of Asian Institute of Nephrology Urology, బంజారా హిల్స్, హైదరాబాద్. నేను ఈ మధ్యలోనే ఒక నెల ముందే 1000 రోబోటిక్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ 1000 సర్జరీస్, 1000 సర్జరీలు అన్నీ యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే. ఎందుకంటే మాది సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, మా దగ్గర యూరాలజీ మాత్రమే అవుతుంది. కాబట్టి అన్ని యూరాలజీకి సంబంధించిన యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే. యూరాలజీ అంటే మీకు అందరికీ తెలిసినట్టు మూత్ర వ్యవస్థకి సంబంధించిన సిస్టమ్, కిడ్నీస్, యూరిటర్స్, బ్లాడర్, ప్రాస్టేట్ ఇవన్నీ యూరాలజికల్ వస్తాయి. మేము చేసిన 1000 కేసెస్లో మెజారిటీగా ఆంకాలజీ కేసెస్ ఎక్కువ అండి. అంటే కిడ్నీ క్యాన్సర్లు కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ. కొన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ అనేది చేయడంలో ఈ రోబోట్ అనేది పనికొస్తాం. చాలామంది అనుకుంటారు రోబోట్ అంటే రోబోట్ చేస్తుంది, సర్జన్ చేయడం కాదండి. రోబోట్ అనేది స్లేవ్ మాత్రమే. రోబోటిక్ ఆర్మ్స్ని సర్జనే నడిపించాలి. సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది తప్ప రోబోట్ చేయగలిగింది తనంతటికి తాను ఏమి చేయడం జరగదు. ఎందుకు రోబోటిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము అంటే 2 రీజన్స్ అండి. ఒకటేమిటి అంటే ప్రెసిషన్, అంటే క్లియర్ కట్ అన్షాటెడ్ హ్యాండ్. కాబట్టి ఆ ప్రెసిషన్కి రోబోట్ అనేది పనికొస్తుంది.
తర్వాత డెప్త్లో పని చేయడానికి, అంటే పైన ఉన్న ఆర్గానికి ఇటు చర్మం పైన ఉన్నదనుకుంటే అందరికీ కంటికి కనపడుతుంది. ఎక్కడో కడుపు లోపల ఎక్కడో దూరంగా ఉన్నది, కడుపు లోపల దూరంగా ఉన్నది ఎక్కడ మనకు కనపడదు. సో ఆ కనపడేదానికి మనకు ఈ రోబోట్ అనేది పనిచేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమిటి అంటే ప్రెసిషన్ అండ్ అన్యాక్సెసిబుల్ ప్లేసెస్, అంటే ఎక్కడ వెళ్ళలేని ప్లేసెస్లో మనకు వెళ్ళి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కారణాల వల్ల కొన్ని కేసెస్లో మనం రోబోటిక్ సర్జరీని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు మోస్ట్ కామన్ కేసెస్ నేను చూసేది ఏంటి అంటే ఇన్సిడెంటల్గా కనుక్కున్న చిన్న కిడ్నీ ట్యూమర్స్. కిడ్నీ నుంచి ఆ ట్యూమర్ మాత్రమే తీయడానికి రోబోట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ప్రాస్టేట్ క్యాన్సర్, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ప్రాస్టేట్ మాత్రమే తీసేసి ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేసి మూత్రం కాంటినెన్స్, అంటే మూత్రం లీక్ కాకుండా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో లీక్ కాకుండా చూసుకోవడానికి, కానీ ఎరెక్టైల్ అంగస్తంభాన్ని పొటెన్సీగా ఉండేటట్టు చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడో డెప్త్లో ఉన్న దాని వాటికి ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఎస్పెషలీ ఆంకాలజీ ఫీల్డ్లో, యూరో ఆంకాలజీ ఫీల్డ్లో ఎక్కువగా చేయడం జరుగుతుంది. నేను అన్నట్టు ఇది రోబోట్ వల్ల చేసిన దానివల్ల ఏంటి ప్రయోజనం, ఇది ఎక్కువ కాస్ట్ అవుతుందా అంటే మీరు చూసుకోవాల్సిన రెండు విషయాలు. నెంబర్ 1, దాంట్లో ఎంత ఫాస్ట్ రికవరీ ఉంటుందంటే తనలో తొందరగా పనిలోకి వెళ్ళిపోవడం. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే కాంప్లికేషన్స్ రిలేటెడ్ కాస్ట్, పని చేయకుండా ఉన్న దానివల్ల చాలా రోజులు ఇంట్లో ఉన్న దానివల్ల ఏదైతే కాస్ట్ మనీ లాస్ అవుతుందో అవన్నీ మనం పరిగణనలో తీసుకుంటే వాల్యూ ఆఫ్ సర్జరీ ఫర్ పేషెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోబోటిక్ సర్జరీ. So what about lungs, sir? అవును, అంటే ఇది యూరాలజీ కాదండి. నేను అనేది ఏంటంటే ఈ యాక్చువల్గా ఈ రోబోటిక్ సర్జరీ స్టార్ట్ అయిపోయింది యూరాలజీతో, కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ పైన కూడా చేసే సర్జరీస్లో ఎక్కడో ఒక చోట రోబోటిక్ సర్జరీ అనేది యూజ్ అవుతానే ఉంది. ఎస్పెషలీ బ్రెయిన్ సర్జరీస్ కానీ, లంగ్ కానీ, బైపాస్ కానీ, లేకపోతే కిడ్నీ సర్జరీస్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, ఈవెన్ యూటరస్ సర్జరీ కూడా ఈ రోబోటిక్ సర్జరీ అనేది యూజ్ అవుతాం. సో ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ దోర్ ఓన్ ఫీల్డ్, వాళ్ళ ఫీల్డ్లో దాన్ని ఎక్కడ దాన్ని అనువుగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది.